వెల్కమ్ టు టీవీ8 వైజాగ్. ఈరోజు నర్సీపట్నంలోని పెదబొడ్డేపల్లి కోనేరును 2.5 కోట్ల రూపాయలతో సమగ్ర అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రకటించారు. అక్కడికి కోనేరు వద్దకు మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసే విధానంకు మాట్లాడారు. దానికి సంబంధించి కోనేరులో ఉన్న సిల్టును మొత్తం తీయించేందుకు ఇప్పటికే 5 మోటార్లతో నీరును తోడించే ప్రక్రియను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, మున్సిపల్ ఏఈ రవికుమార్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇరిగేషన్ జేఈ రవికుమారు, సర్వేయర్లు, వీఆర్ఓ రాజుల నాయుడు, ఆర్ఐ హరి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడే కాకుండా పెదబొడ్డేపల్లిలోని కోనేరుకు 2.5 కోట్లు, నర్సీపట్నంలోని పెద్ద చెరువుకు 2 కోట్లతో ట్యాంక్ బండ్ నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ ప్రాంతం అంతా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా తాను చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించామని, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మాటలను ఇప్పుడు మనం విందాం. సార్ నమస్కారం అండి. ఈరోజు పెదబొడ్డేపల్లి మరియు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధికి సంబంధించి అభివృద్ధి నిధులతో ఈ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారు, మా పార్టీ నాయకులు అందరం కూడా డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ, సర్వేర్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా నర్సీపట్నం ఇక్కడ పెదబొడ్డేపల్లిలో ఉన్న కోనేరుకి సంబంధించి చుట్టూ వాకింగ్ ట్రాక్ చేస్తూ ఒక ఆధ్యాత్మికంగా ఒక శివుడిని పెట్టాలనే ఉద్దేశంతో దీనికి సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా అదే నర్సీపట్నంలో కూడా పెద్ద చెరువుకి సంబంధించి సుమారుగా 2 కోట్ల రూపాయలతో అక్కడ ట్యాంక్ బండ్ కూడా చేయాలని చెప్పి ఇప్పటికే దానికి టెండర్స్ కూడా అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా టెండర్స్ ఇప్పటికే అయినాయి. ఇవన్నీ కూడా మరొక 2-3 నెలల్లో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఏదేమిటి కూడా మన ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేసే విధంగా మా ప్రణాళిక చేస్తామని చెప్పి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దీని తాలూకు సంబంధించిన అన్ని కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి మేము పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. నమస్కారం.